నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి 17 వచనాలు మనం చదువుకుందాం. నేను అందరి పక్షంగా చదువుతాను. దయచేసి మీరు వాక్యాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి 17 వచనాలు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి ఇట్లా చెప్పాను. నేను నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల ఎందే గాని నువ్వు దేని రూపమైనను విగ్రహమునైనను నువ్వు చేసుకునకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలైనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకున్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఎంచుటకు జ్ఞాపకం ఉంచుకును. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడని యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను. నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ప్రేమగల మా తండ్రి, మీ యొక్క వాక్యం చాలా లోతైనది. ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుని ఈ వాక్య వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. మా మనోనేత్రాలు వెలిగింపచేసి మా బ్రతుకుల్లో ఇంకా ఒప్పుకోనిది, విడిచిపెట్టనిది, ఏ పాపములో మేము కొనసాగుతున్నామో, ఏ బలహీనతలో మేము చిక్కుకొని ఉన్నామో, ఏ విషయాల్లో మేము తప్పిపోయామో, మా పతనాన్ని, మా బలహీనతను, మా వెరితనాన్ని, మా అజ్ఞానమును మాకు తెలియచేయని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మమ్మల్ని పరిశోధించండి, మమ్మల్ని పరీక్షించండి. నీకు ఆయాసకరమైనది మాలో ఏమైనా ఉన్నట్లయితే మాకు చూపించండి. సెలవులో మా కొరకు మీరు చిందించిన నీ పవిత్రమైన, నిర్దోషమైన రక్తధారుల కడిగి శుద్ధులుగా చేసి మీ దివ్యమైన వాక్య పరిచయం మాకు అనుగ్రహించడానికి నీ దాసుని మరుగుపరుచుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా మగ్గిపోయారు దాదాపు 400 సంవత్సరాలు. దేవుడు తన మహాకృప చేత అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ఆయన విమోచకుడైన మోషేను పంపించాడు. మోషేను పంపించే ఐగుప్తు దేశం నుంచి వారిని విడిపించి తీసుకుని వచ్చాడు. మనకు ఆ చరిత్ర తెలుసు. వాళ్ళు ఎర్ర సముద్రం దాటారు. సినాయి పర్వతం దగ్గర దాదాపు ఒక్క సంవత్సరం, 1 year 12 months దాదాపు వాళ్ళు అక్కడే ఉండిపోయారు. అక్కడ ఉన్నప్పుడు దేవుడు తను తాను వారికి పర్సనల్ గా, వ్యక్తిగతంగా బయలుపరుచుకున్నాడు. ఎలా బయలుపరుచుకున్నాడు? దేవుని వాక్యం ద్వారా. ఈ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుని గురించిన అవగాహన వారికి సరిగ్గా లేదు. ఫరో రాజు ఏం చెప్తే అదే దేవుడు. అయితే ఇప్పుడు దేవుడు తను తాను తన ప్రజలకు కనపరుచుకున్నాడు ఈ తన దివ్యమైన వాక్యం ద్వారా. ఈ వాక్యం అనే అర్థంలో మనం పరీక్షించుకోవాలి, మనం పరిశీలించుకోవాలి. ఒక మాట నేను మీ అందరికీ జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు అప్పుడు దేవుడు మనల్ని ఎలా పరీక్షిస్తాడో ఈ భూమి మీద ఇంకా మనం బ్రతికుండగానే సరి చేసుకోవడానికి, సంగతులు చక్కదిద్దుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు అదే కొలబద్దతో మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే అలా చేసుకోకుండా నేను బాగున్నానులే అనుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత సర్ప్రైజెస్ ఉంటాయి. అయ్యో, నేను ఇలా అనుకోలేదే, నేను ఇట్లా ఉంటుందని అనుకోలేదే అనుకుంటే కుదరదు. ఎందుకంటే దేవుడు తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఈ వాక్యానుసారంగా మనం జీవించాలి. ఈ వాక్యానుసారంగానే మనకు తీర్పులో
మనకు లెక్క చెప్పవలసింది. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. దీన్ని ఐస్‌బర్గ్ అంటారు. ఐస్‌బర్గ్ అంటే ఇది సముద్రంలో ఎలా ఉంటుందో చూడటానికి పైన కొంచెం కనపడుతుంది. మహా అంటే ఓ 10% కూడా సరిగ్గా కనపడదు. దాదాపు 90% కనపడదు. అలాగే మన జీవితాల్లో గూడా బయటికి కనపడేది చాలా కొంచెమే. లోపల చాలా అందుకనే మనుషుని యొక్క హృదయం లోతైన గొయ్యి వంటిదని రాయబడింది. లోతుగా ఉంటుంది. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని పరీక్షిస్తుంది. మనల్ని పరిశోధిస్తుంది. కాబట్టి దేవుడు మనల్ని చూసినప్పుడు ఎలా చూస్తాడో, దేవుని వాక్యంలో మనం ఎలా కనపడుతున్నామని మనకు కరెక్ట్‌గా అర్థమవుతుందో, ఆ చొప్పున మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం కొన్నిసార్లు బయట మార్కెట్‌లో తీసుకున్నప్పుడు యాపిల్ పండ్లు చూడడానికి చాలా గ్రాండ్‌గా ఉంటాయి. కానీ ఇంటికొచ్చి దాన్ని కట్ చేసి చూస్తే అంతా లోపల చెడిపోయి ఉంటుంది. మేడిపండు చూడు మేడిపండు పొట్ట విప్పు చూడు పురుగులుండు చిన్నప్పుడు మనం పోయం నేర్చుకున్నాం. ఇప్పుడు దేవుడు మన హృదయాన్ని విప్పితే ఏం కనపడుతుంది? అది ప్రశ్న. దావీదు తన జీవితంలో చేసిన పాపమును ఒక టీవీలో ఒక సీరియల్ చూపించినట్టుగా చూపించాడు దేవుని వాక్యంలో. దావీదు చేసిన పాపములు మనకు కనపడతాయి. మనం చేసిన పాపములు కనపడడానికి దేవుడు ఓ టీవీ లాగా పెట్టేసి మొత్తం మనసులో వచ్చే ఆలోచనలన్నీ బయట పబ్లిక్‌గా చేయలా. చేయకుండా ఏమన్నా అంటే వాక్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, కృపావరములు కలిగినటువంటి దైవ సేవకులను ఇచ్చాడు. ఆ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. పాత నిబంధనలో చూసినట్లయితే దేవుని ప్రజలు పాపం చేసినప్పుడు ప్రవక్తలు వస్తారు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పి ప్రజల పాపమును బట్టబయలు చేస్తాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు మన పాపమును బయటికి రావాలి. కాబట్టి మనం ఆనెస్ట్‌గా పరిశీలించుకోవాలి. యథార్థంగా పరిశీలించుకోవాలి. ఒకవేళ మనం ఏదైనా కప్పిపెట్టడానికి మనం ప్రయత్నం చేస్తే మనం చాలా నష్టపడతాం. సామెతలు 28:13 మనకు తెలుసు కదా! అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు. వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏ ఆలోచనలు మన హృదయంలో పుడుతున్నాయో మనం వాటిని ఒక పేపర్ మీద రాసుకుందాం. రాసుకొని వాటి విషయం చక్కదిద్దుకుందాము. నూతన సంవత్సరంలో ఒక సరైన అవగాహన చేత మనం అడుగుపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పిక్చర్ చూసినప్పుడు మీకు 2 దృశ్యాలు కనపడతాయి. ఎడమ వైపున ఒక దృశ్యము, కుడి వైపున ఒక దృశ్యం. ఎడమ వైపున చూసే దృశ్యం మనకి ఏమనిపిస్తుంది? అది కరెక్ట్ పిక్చరా? కాదు. కాదు. అలాగే కుడివైపు చూడండి. చూసేదేమో పిల్లి, కనపడేదేమో సింహం. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనల్ని మనము ఎంత ఎలా లెక్కేస్తామంటే నేను దేనికి పనికిరాను. ఐయామ్ జీరో, గుడ్ ఫర్ నథింగ్ అని పూర్తిగా ఏ లెవెల్‌లో కంటే దేనికి పనికిరామని మనల్ని మనం కించపరుచుకుంటూ మనల్ని మనము దేనికి పనికిరాని ఒక స్థితిలోకి వెళ్ళిపోతాం. ఎందుచేతంటే రక్షణ పొందిన తర్వాత యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత దేవుడు క్రీస్తు యేసులో మనకు ఒక ఐడెంటిటీని ఇచ్చినాడు. ఒక గుర్తింపు ఉంది మనకి. యేసుక్రీస్తు మనల్ని చూసినప్పుడు ఎలా చూస్తాడో అలా చూడటం మనం నేర్చుకోవాలి. అట్లని చెప్పి మనం లేనిపోనిది కలుపుకొని ఉన్నదానికంటే ఎక్కువగా అతిశయోక్తులు పెట్టడానికి కుదరదు. అందుకని రోమపత్రిక 12వ అధ్యాయం అంటాడు. ఆయన రోమపత్రిక 12వ అధ్యాయంలో ఒక మంచి మాట అంటారు చూడండి. కృపావరాల సందర్భంలో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట అది. రోమపత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాటకే తగిన రీతిగా తను ఎంచుకున్న నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వారిని కూడా ఏం చేస్తున్నాడు ఆయన చెప్పుచున్నాను అంటాడు. సో వి షుడ్ నో వేర్ వీఆర్, హూ వీఆర్. అది మనం గ్రహించాలి. మన సర్వసాధారణంగా చాలా మంది పదాజ్ఞలు అని అలా గుర్తుపెట్టుకుంటారు. ధర్మశాస్త్రాన్ని పదాజ్ఞల కింద గుర్తుపెట్టుకుంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ పాత నిబంధన మనకే సంబంధం లేదు. పాత నిబంధన ఊరికే అట్లా చదువుకోవడానికి లేక ఏదైనా హెచ్చరికల కోసమే గాని అదంత ఇంపార్టెంట్ కాదంటారు. కానీ యాక్చువల్‌గా పాత నిబంధన గనక లేకపోతే కొత్త నిబంధన అర్థం చేసుకోలేం. ఈ పాత నిబంధన యొక్క నెరవేర్పు కొత్త నిబంధనలో స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి పాత నిబంధనల గురించిన ఒక అవగాహన మనకు అవసరం. ధర్మశాస్త్రం అంటాం. ఈ ధర్మశాస్త్రాన్ని 3 భాగాలు చేస్తారు. ఒకటేంటంటే మోరల్ లా, సివిల్ లా, సెరిమోనియల్ లా.
నైతిక పరమైనటువంటి విలువలు. ఇది మనం ఇప్పుడు చదివాం. 20వ అధ్యాయంలో మొదటి 17 వచనాలు. గాడ్స్ మారల్ లా, దేవుని యొక్క నైతిక పరమైనటువంటి చట్టము లేక ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్, దేవుని గురించిన ఒక అవగాహన మనకు కల్పిస్తుంది. గాడ్స్ సివిల్ లా ఏం చేస్తుందంటే ఒకరితో ఒకరికి కలిగి ఉండే సంబంధాన్ని గురించి మాట్లాడుతుంది. దేవునితో ఉండవలసినటువంటి సంబంధం, ఒకరితో ఒకరు కలిగి ఉండే సంబంధం గురించి కొన్ని చట్టాలు కనుక మెయింటైన్ చేస్తే రిలేషన్షిప్స్ ప్రాపర్ గా ఉంటాయి. అలాగే మూడవది సెరిమోనియల్ లా, అంటే మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎటువంటి చట్టాలను మనం పాటించాలి అనేది సెరిమోనియల్ లా. ఇప్పుడు గాడ్స్ మారల్ లా దేవుని యొక్క నైతికపరమైన గుణగణాలు మనకు తెలియపరుస్తుంది. గాడ్స్ సివిల్ లా అనేది రిలేషన్షిప్ విత్ వన్ అనదర్, ఎలా సంబంధాలు సరిగా ఎలా మెయింటైన్ చేయాలి, లేక శానిటేషన్ ఎలా ఉండాలి, పరిశుభ్రత ఎలా ఉండాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనే విషయం సివిల్ లా చెప్తుంది. గాడ్స్ సెరిమోనియల్ లా అవన్నీ యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయి. ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డాయంటే 3 భాగాలు కొట్టివేయబడ్డాయని కాదు తాత్పర్యం. ఈ చివరి భాగం కొట్టివేయబడింది. ఈ గాడ్స్ మారల్లో ఉన్నటువంటి కొన్ని సత్యాలని మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు యేసుక్రీస్తు వారు ఆయన చక్కగా దాన్ని వ్యాఖ్యానించాడు. సో ఈ ధర్మశాస్త్రాన్ని కొత్త నిబంధనలో ఎలా అర్థం చేసుకోవాలో కొండ మీద ఉన్న ప్రసంగం మీద యేసుక్రీస్తు వారు చాలా చక్కగా వ్యాఖ్యానించారు. మనం దేవుని సన్నిధిలో మన పాపములు ఒప్పుకొని విడిచిపెడితే అప్పుడు కనికరం పొందుతామని చెప్పి సామెతలు 28:13 మనం చూస్తాం. మనం కన్ఫెషన్ చేసే టైంలో 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే రిగ్రెట్ అంటారు. సౌలు ఐఎమ్ సారీ అన్నాడు, కానీ దాన్ని రిగ్రెట్ అంటారు, రిపెంటెన్స్ అనరు. అంటే ఇట్ ఈస్ సంథింగ్ టు డూ విత్ హిస్ మైండ్, ఇంటలెక్చువల్ నాలెడ్జ్. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ దిగాల. అది ఎందుకంటే అందులో మార్పులు లేవు. సౌలు యొక్క ముగింపు చూస్తే శరీరానుసారుడుగానే, దేవునికి ఇష్టం లేని వాడుగానే, దేవుణ్ణి తృణీకరించిన వాడుగా, లేక దేవుడు సౌలును తృణీకరించిన వాడుగా సౌలు కనపడతాడు. ఇట్ ఈస్ నాట్ రిపెంటెన్స్, ఇట్ ఈస్ రిగ్రెట్. చాలా మంది అదే అంటారు, ఐఎమ్ సారీ అంటారు. సో ఐఎమ్ సారీ అనేది 3 విధాలుగా ఉంటుంది. ఒకటేమో సౌలు చెప్పే విధానం. రెండోది ఏంటంటే యూదా ఇస్కరియోతు, వాడు కూడా ఐఎమ్ సారీ నేను పాపం చేశాను అన్నాడు. దాన్ని రిమోర్స్ అంటారు. అంటే ఇట్ ఈస్ ఎమోషనల్. ఇట్ ఈస్ సౌలు చెప్పిందేమో మెంటల్, ఇస్కరియోతు చెప్పిందేమో ఇస్ ఎమోషనల్. ఎందుకంటే వాళ్ళు కూడా పరివర్తన రాలేదు, వాడి పాపం కూడా అది పరిహరించబడలేదు. కానీ దావీదు పాపం చేసినప్పుడు నాతాను వచ్చి దావీదుని గద్దించినప్పుడు దావీదు నిజంగా పశ్చాత్తాపడ్డాడు. దట్ ఈస్ రియల్ రిపెంటెన్స్. అంటే అది కీర్తన 51లో దావీదు యొక్క పశ్చాత్తాపం గురించిన వివరణ చాలా చక్కగా చెప్తాడు. నేను అందులో ఒక మాట మాత్రం చదివి ముందుకెళ్తాను. కీర్తన సంఖ్య 51, సామ్ నంబర్ 51లో దేన్ని రియల్ రిపెంటెన్స్ అంటారంటే ఇక్కడ ఒక మాట రాయబడి చూడండి, 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలుడు, దేవ విరిగి నలిగిన హృదయమును అలక్ష్యం చేయు. ఏంటి విరిగి నలిగిన హృదయం అంటే? దేవుడు తన వాక్యాన్ని మనం ముందు పెట్టినప్పుడు, దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ కలగజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నా పాపము నాకు తెలియజేస్తాడు. ఎప్పుడైతే నా పాపం నాకు తెలియజేస్తాడో ఐఎమ్ బ్రోకెన్ అంటే ఆ హ్యూమిలిటీ వస్తుంది. ఐఎమ్ సారీ అని చెప్పాలంటే అంత సులభం కాదు, తగ్గించుకోవాలి, దీనుడుగా అవ్వాలి. కాబట్టి ఇది ఉపోద్ఘాతంగా మన మనసులో పెట్టుకుందాం. వాక్యాన్ని మన దృష్టికి తెస్తున్నా నేను ఒక్కడైనా, చాలా మంది ఇట్లా చేసేవాళ్ళు ఉన్నారు, అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది పెద్ద పాపం కాదు కదా, ఇది చిన్న పాపం కదా, ఇది కూడా అంత సీరియస్ గా తీసుకోవాలా అని దాన్ని జస్టిఫై చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే వీళ్ళ ముగ్గురిని నేను మీ ముందు పెట్టాను. తప్పిపోయిన కుమారుడు, ఎస్, దాన్ని పశ్చాత్తాపం అంటారు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటి ఆజ్ఞ, 10 ఆజ్ఞలు కదా. మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అని అన్నాడు. ఐయామ్, నేను అంటే ఐయామ్ అంటే యాహ్వే అని అర్థం. YHWH 4 అక్షరాలు ఉన్నటువంటి హీబ్రూ పదం. అందులో వోవెల్స్ లేవు. నేనే అంటే ఇటర్నల్ గాడ్, నిత్యము ఉండు దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు అనే భావం అందులో వస్తుంది. ఐయామ్.
ఎప్పుడైతే నేనే అనే ఆ దేవుణ్ణి గనక మనం ఎరుగుతామో, అప్పుడు వెంటనే మనం ఏం చేస్తామంటే సరెండర్ అయిపోతాం. సరెండర్ అవ్వటం అంటే అర్థం ఏంటంటే పూర్తిగా మనల్ని మనం దేవునికి లోపరుచుకొని దట్ ఈస్ వర్షిప్. దట్ ఈస్ వర్షిప్. ఇప్పుడు ఈ యొక్క మొట్టమొదటి ఆజ్ఞను మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే 2020 సంవత్సరం గడిచిపోయింది కదా! నీవు నీ జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సరెండర్ చేసుకున్నావా? లేక నీ కోసం ఏదైనా కొంత దాచుకున్నావా? దేవునికి ఇవ్వాల్సింది దేవునికి పూర్తిగా సరెండర్ చేసుకున్నావా? దట్ ఇస్ ఎ రియల్ వర్షిప్. దేవుడిని నువ్వు ఆరాధించాలంటే ఆ దేవుడెవరో నీకు తెలియకపోతే నువ్వు ఆరాధించలేవు. ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ డిమాండ్స్ యువర్ టోటల్ సరెండర్‌నెస్. నిన్ను నువ్వు పూర్తిగా దేవునికి లోపరుచుకుంటావు. దేవునికి పూర్తిగా లోపరుచుకోలేదు అంటే అర్థమైందంటే దేవుని గురించినటువంటి సరైన అవగాహన నీకు లేదంట. ఆ దేవుడు భీకరమైన దేవుడు, భయంకరమైన దేవుడు. ఆసమ్ గాడ్, టెరబుల్ గాడ్, గాడ్ లైక్ ఎ కన్స్యూమింగ్ ఫైర్, ఆయన దహించు అగ్ని వంటి వాడు. ఆ దేవుని గురించినటువంటి ఎరుక ఏం చేస్తుందంటే నిన్ను పూర్తిగా దేవునికి లోపరుచుకునే విధంగా చేస్తుంది. 2020 సంవత్సరంలో దేవుడు తన వాక్యాన్ని అద్భుతంగా అనేక విధాలుగా మనకి ఇచ్చాడు. ద క్వశ్చన్ డిడ్ యు సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్? నీ వర్షిప్, దేవుని ఆరాధించే నీ జీవితం ఎలా ఉంది? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. దాన్నే మరొక కోణంలో చూస్తే ఐ యామ్, నేనే అన్నప్పుడు ఎప్పుడైతే దేవుడు గురించినటువంటి సరైన అవగాహన ఎప్పుడైతే కలిగి నువ్వు దేవునికి లోపరుచుకొని దేవుని ఆరాధిస్తావో అప్పుడు నీలో కలిగే స్పందన ఏంటంటే నేను కాదు క్రీస్తే అంటావు. బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని వాళ్ళు రకరకాల ప్రశ్నలు వేశారు. నువ్వెందుకు బాప్తిస్మ ఇస్తున్నావు? నువ్వెవరు? నీ ఐడెంటిటీ ఏంటి అని చెప్పి అడిగినప్పుడు ఆయన చాలా కేటగారికల్ గా చెప్పాడు. నేను కాదు, నేను ఆ ప్రవక్తను కాదు, నేను ఈ ప్రవక్త, నేను ఆయన ముందు ఆయన మార్గంలో సరళం చేయడానికి ఆయన ముందు వెళ్ళి ఒక స్వరం ఉన్నాడు. నేను కాదు, ఆయనే, నేను తగ్గాలి, ఆయన హెచ్చించబడాలి. మొట్టమొదటి ప్రశ్న మనం పరీక్షించుకోవడానికి ఈ దేవుని గురించినటువంటి భీకరమైన భయంకరమైన అవగాహన, సమీపించలోని తేజస్సులో నివసించే ఆ దేవుని గురించిన అవగాహన నిన్ను నీవు దేవునికి పూర్తిగా సరెండర్ చేయగలడానికి దోహదపడిందా? ఈ 12 మాసాల్లో దేవుడు తను తాను నీకు ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడా? ఆ దేవుని గురించిన సరైన అవగాహన నీకు ఉందా? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా దేవుని గురించినటువంటి సరైన ఎరుకలో ఆధారపడుతుంది. ఎప్పుడైతే దేవుని గురించినటువంటి ఎరుక నీకు ఎప్పుడైతే ప్రాపర్ గా ఉండదో అప్పుడు మిగిలినవన్నీ డిస్మాంటల్ అయిపోతుంది. దేవుడు లేవుడు అనే నాస్తికులు ఎందుకంటారు తెలుసా? వాళ్ళకి తెలుసు దేవుడు ఉన్నాడని. దేవుడు ఉన్నాడు, అయితే దేవునికి లెక్క చెప్పాలి. వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఇష్టానుసారంగా ఇండిపెండెంట్ గా వాళ్ళు 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 తమ సొంత జీవితాన్ని తామే రాజులుగా పరిపాలించుకోవాలని వారికి ఆశ. అందుకని వాళ్ళు దేవుని తమ జీవితంలో డిలీట్ చేస్తారు. వాళ్ళు దేవుని ఒప్పుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. మరి నీ సంగతి ఏంటి? ఇది మొట్టమొదటి ఆజ్ఞ. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేనే దేవుణ్ణి అన్నప్పుడు ఈ మాట మనము గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఆ దేవుని గనక నువ్వు సరిగ్గా ఎరిగితే నువ్వేం చేస్తావంటే యు నాట్ ఓన్లీ ఒబే గాడ్, యు లవ్ గాడ్. యేసుక్రీస్తు ఈ ధర్మశాస్త్రాన్ని అంతా కూడా 2 ఆజ్ఞలు చెప్పాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడని యెహోవాను ప్రేమించమన్నాడు. నీవు నీ దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అది మొట్టమొదటి ప్రశ్న. దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టుగా దాఖలాలేంటి, రుజువేంటి? ఒబీడియన్స్. ఇఫ్ యూ డోంట్ ఒబే గాడ్, యూ డోంట్ లవ్ గాడ్. మొట్టమొదటి అక్కడ మనం ప్రారంభం చేసుకుందాం. వీ హ్యావ్ టు ఫస్ట్ బిగిన్ విత్ గాడ్. దేవుని గురించినటువంటి అవగాహన నీకు ఎంత ఉంది? ఆ దేవుని ఎంత ఆరాధన చేస్తావమ్మా? ఆ దేవుని ఆదివారం మాత్రం నీకు ఆరాధన గుర్తుకొచ్చుద్దా? లేక ఉదయం లేచినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడా? లేక రాత్రి పడుకుంటప్పుడే దేవుడు గుర్తుకొస్తాడా? దినమల్లా ఆ దేవుడు లేకుండా నేను బతకలేను అనే స్థితిలోకి నువ్వు ఎప్పుడన్నా వచ్చావా? ఆ దేవునికి నీకున్నటువంటి పర్సనల్ రిలేషన్షిప్ అండ్ ఫెలోషిప్ ఎలా ఉంది? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆరాధన అనేది దేవుణ్ణి ఎరిగే కొద్దీ నూతనమైన కోణంలో ఆ దేవుని గురించినటువంటి అవగాహనతో దేవునికి సరెండర్. ద మోర్ యు నో గాడ్, ద మోర్ యు సరెండర్ యువర్ సెల్ఫ్ గాడ్, ద మోర్ యు నో గాడ్, దెన్ యు బిగిన్ టు నో హౌ రెచెడ్ అండ్ ఆఫుల్ సిన్నర్ వి ఆర్. అప్పుడు మనం అతిశయపడడానికి లేక మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడానికి ఇష్టపడకుండా ప్రతిసారి నేను కాదు దేవుడు, నాట్ ఐ బట్ గాడ్, నాట్ ఐ బట్ గాడ్,
అపోస్తలుడైన పౌలు అదే అంటాడు గలితీ 2:20, నేను కాదు క్రీస్తే, నేను కాదు క్రీస్తే అని అన్నాడు. ఈ విషయాన్ని మొట్టమొదటిగా మనం పరిశీలించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశీలిస్తుండగా మనం వాటి గురించిన సరైన అవగాహన మనం కలిగి ఉండటం అవసరం. సరైన అవగాహన అవసరం. ఇంకొక మాటలో చెప్పాలంటే నాట్ ప్రైడ్, గర్వం. గర్విష్ఠులు దేవుని ఆరాధించలేరు. గర్విష్ఠులు వారు దేవుని యొక్క స్థానాన్ని కోరుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒక అద్భుతమైనటువంటి అందమైన సెరుపుగా సృష్టించబడిన లూసిఫర్ దయ్యం అవడానికి కారణం ఏంటంటే ప్రైడ్. నేను దేవుని స్థానాన్ని కోరుతారు. దేవుణ్ణి పక్కకు నెట్టేసి దేవుని సింహాసనం మీద కూర్చోడానికి ప్రయత్నం చేస్తుంది ఈగో అనే నేను. ఇది చాలా ప్రమాదకరమైంది. దాని గురించి మనం బాగా తీవ్రంగా ఆలోచించాలి. రెండవ ఆజ్ఞ, పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి క్రింద ఉండు నీళ్ల అందే గాని ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకునకూడదు, వాటికి సాగిల పడకూడదు. దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు డూ యు నో గాడ్ ఆఫ్ ది బైబిల్? ఒక ఆయన డాక్టర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు థియాలజీ ప్రాపర్ అంటారు దీన్ని. మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఎలా ఉంటే బాగుంటుంది, మీరు కొంచెం రాయండి అని పేపర్ మీద రాయమని చెప్పాట. దేవుడు ఎలా ఉంటే బాగుంటుంది? దేవుడు ప్రేమ గల వాడే ఉండాలి. దేవుని గురించి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ వాళ్ళు రాసుకుంటున్నారంట. అప్పుడు ఆయన అవన్నీ తీసి చింపి డస్ట్బిన్ లో పడేశాడు. వీళ్ళకి బాగా కోపం వచ్చింది. మరి ఎందుకు రాయమన్నావు, ఎందుకు నువ్వు చింపేసావు అంటే అప్పుడు ఆయన అన్నట్ట, దేవుడు ఎలా ఉండాలని నువ్వు కోరుకోవటం కాదు, దేవుడు ఏమై ఉన్నాడని తాను బైబిల్లో బయలుపరుచుకున్నాడో ఆ దేవుడే నీ దేవుడా. మీకు ఇది అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రోమన్ క్యాథలిక్ సంఘాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే యేసుక్రీస్తును ఒక బేబీగా పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే బేబీగా యేసు ప్రభు ఉంటే వాళ్ళకి చాలా కంఫర్టబుల్. ఎందుకంటే బేబీ వల్ల పెద్ద అఫెన్సెస్ ఏం రావు. అదే సిలువబడిన యేసు ప్రభుని కనుక అయితే ఆయన డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి. ఆయన ఏమన్నాడు, ఎవరైనా నన్ను వెంబడించాలంటే తన సిలువను మోసుకొని ప్రతి దినము తన సిలువను మోసుకుని నన్ను వెంబడించాలన్నాడు. నీ తండ్రి కంటే, నీ తల్లి కంటే, నీ భార్య కంటే, నీ పిల్లల కంటే నన్ను ఎక్కువగా ప్రేమించడం నాకు పాత్రుడు కాడని చెప్తాడు. నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి వాడు నాకు పాత్రుడు కాదంటాడు. సిలువ వేయబడి తిరిగి లేచిన యేసు ప్రభు వల్ల డిమాండ్స్ చాలా ఉంటాయి. అదే ఇష్టం ఉండదు వాళ్ళకి బేబీ క్రైస్ట్ కావాలి. ఆ బేబీ క్రైస్ట్ ను వాళ్ళు పెట్టుకున్నారు. ఆ బేబీ క్రైస్ట్ కూడా ఎలా వెళ్ళాలి? త్రూ మేరీ ద్వారా వెళ్ళాలి. ఆ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పానంటే చాలా మందికి గాడ్ ఆఫ్ ద బైబిల్, దేవుని వాక్యంలో దేవుడు తను తాను ఏమని బయలుపరుచుకున్నాడో ఆ దేవుని గురించిన అవగాహన వారికి సరిగ్గా ఉండదు. వాళ్ళకి కావలసినట్టుగా వాళ్ళు మలుచుకుంటారు. దేవుడు వాళ్ళకి కావలసిన విగ్రహాలను తయారు చేసుకుంటారు. అదే విగ్రహం అంటే మనం పూజించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, ఆయన దేవుని వాక్యంలో తను తాను ఏమని బయలుపరుచుకున్నాడో ఆ దేవుడు కాకుండా ఇంకా ఏది అయినా కూడా అది విగ్రహమే. అది కాకుండా దేవుడు ఆయన ఒక స్థానాన్ని ఆక్రమించుకుంటాడు. ఏ స్థానాన్ని ఆక్రమించుకుంటాడు? ఆల్వేస్ నంబర్ 1. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయంలో చూస్తాం. గాడ్ మే హ్యావ్ ప్రీఎమినెన్స్. అన్నింటిలో ఆయనకు ఆధిక్యం ఉండాలి. అన్నింటిలో ఆయనకి నంబర్ 1 ప్రయారిటీ ఉండాలి. దేవుని స్థానాన్ని ఇంకెవరికి ఇవ్వడానికి వీల్లేదు. దేవుడు ఎప్పుడు నంబర్ 1 ప్రయారిటీ ఉంటాడు. దేవుడు నంబర్ 1 ప్రయారిటీలో ఉంటే ఆ దేవుని నంబర్ 2 ప్రయారిటీలో దింపడానికి ప్రయత్నం చేసినప్పుడు నంబర్ 1లో విగ్రహం చేరుకుంటుంది. ప్రశ్న ఏంటంటే నీ విగ్రహం ఎవరు? ఏ విగ్రహాన్ని నువ్వు పూజిస్తున్నావు? గాడ్ ఆఫ్ ద బైబిల్ ఆ దేవుణ్ణే పూజిస్తున్నావా, లేక దేవుని స్థానంలో ఇంకేమన్నా తెచ్చిపెట్టావా? 14వ అధ్యాయము ఏజ్కేలు గ్రంథం 14వ అధ్యాయంలో దేవుడు భలే చెప్తాడు చూడండి. చాలా ఆశ్చర్యం కలిగించే మాట. వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేయడానికి వచ్చారు వాళ్ళు ఏజ్కేలు దగ్గరికి. 14వ అధ్యాయం చదువుతాను చూడండి మొదటి నుంచి. అంతటా ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు నా యుద్ధకు వచ్చి నా ఎదుట కూర్చుండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలోనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యుద్ధ ఏమైనా విచారణ చేయదగునా? వాళ్ళు తమ హృదయంలో ఏం పెట్టుకున్నారంట? విగ్రహాలను పెట్టుకున్నారంట. వాళ్ళు విగ్రహాలు ఏడ ఉంటాయి? బయట ఉంటాయని మనం అనుకుంటాం.
అది క్రైస్తవేతరులు చాలా మంది విగ్రహాలు, ఆ విగ్రహాల గురించి మాట్లాడట్లే ఇక్కడ. నీ హృదయంలో ఒక విగ్రహం కూర్చుంది. ఏమిటా విగ్రహము? దేవుని స్థానంలో నీ భార్య అయితే నీ భార్య నీకు విగ్రహం. దేవుని స్థానంలో నీ ఉద్యోగం విగ్రహం. దేవుని స్థానంలో నీ అందచందాల విగ్రహం. దేవుని స్థానంలో నీకున్న డబ్బా, లేక నీకున్న ఆస్తిపాస్తుల, నీకున్న పేరు ప్రఖ్యాతల ఏంటి? దేవుని స్థానం ఏం తెచ్చి పెట్టుకున్నాం? పరిశీలించుకుందాం. అదేమన్నా ఉన్నట్లయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ప్రభువా క్షమించండి అయ్యా, నీకు ఇవ్వాల్సిన స్థానం నేను ఇవ్వలేదు. దేవునికి మాత్రమే భయపడాలి. దేవుని కంటే ఎక్కువ ఎవరికైనా భయపడుతున్నావా? దెన్ దట్ ఈస్ యువర్ గాడ్. అది మొదటి పరీక్ష. రెండో పరీక్ష ఏంటంటే, దేవునికి మాత్రమే నిన్ను నువ్వు పూర్తిగా లోపరుచుకోవాలి. దేవుని కాకుండా ఇంకా ఎవరికైనా నిన్ను పూర్తిగా లోపరుచుకుంటే దట్ ఈస్ యువర్ గాడ్. నీ పోషణ కొరకై, నీ సంపూర్ణ ఆధార కొరకై ఎవరికైతే నిన్ను నువ్వు సరెండర్ చేసుకుంటావో దట్ ఈస్ యువర్ గాడ్. ఏ విగ్రహాన్ని ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి కింద ఉన్న నీళ్ళ ఎందు గాని, ఏ రూపమును కూడా నువ్వు విగ్రహం చేసుకోవడానికి వీల్లేదు. వాటికి సాగిలపడకూడదు. నువ్వు ఎవరికైతే సాగిలపడుతున్నావో దట్ ఈస్ యువర్ గాడ్. గాడ్ ఆఫ్ ద బైబిల్. ఆ దేవుని వాక్యంలో తను తాను బయలుపరుచుకున్న ఆ దేవుడే నీ దేవుడా? ఆ దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రైడ్, అగైన్ ద సేమ్ ప్రైడ్. ఆ గర్వం ఏం చేస్తుందంటే, ఆ దేవుణ్ణి పక్కకు నెట్టేసి ఆ దేవుని స్థానంలో ఆక్రమించుకుంటుంది. మూడో ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. తన నామమును వ్యర్థముగా నుచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు. దేవుని నామం పలకడానికి భయపడాలి. యూదులు యాహ్వే అనే పదం పలకడానికి భయపడతారు వాళ్ళు. అందుకని యావే అనే పదాన్ని వాళ్ళు పలకకుండా వాళ్ళు ఏం చేస్తారంటే అదోనాయ్ అని గాని, లేకపోతే ఎలోహిం అనే పదాన్ని కానీ పలుకుతారు. దేవునికి వ్యక్తిగతంగా 3 పేర్లు ఉన్నాయి. ఒకటేమో యాహ్వే, రెండోదేమో అదోనాయ్, మూడోదేమో ఎలోహిం. వాళ్ళు ఇంగ్లీష్ లో రాసేటప్పుడు కూడా G-D అంటారు. ఓ బెటర్. వాళ్ళు భయపడతారు. ఆ దేవుని యొక్క నామం పలకడానికి భయపడతారు. అంటే ఆ దేవుడు అంటే వాళ్ళకి అంత గౌరవం ఉంది. మనమైతే లెక్క లేకుండా మనం మాట్లాడతాం. ఆ దేవుని యొక్క పరిశుద్ధమైన నామమును లెక్క లేకుండా మాట్లాడతాం. ఇంకొక మాటలో చెప్పాలంటే వీ హ్యావ్ నో ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయం అనేది మనకు లేదు. దేవుని భయంలో 2 మాటలు ఉంటాయి. ఒకటేమో దేవుని యొక్క ప్రేమ, రెండోదేమో పాపమును ద్వేషించడం. లవ్ గాడ్ అండ్ హేట్ సిన్. ఇప్పుడు దేవుని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో ఎలా తెలుస్తుందంటే పాపము అంత అసహించుకుంటాం. ప్రశ్న ఏంటంటే, ఈ ప్రశ్న మనం వేసుకుందాం. 3వ ఆజ్ఞ గురించి మనం ధ్యానం చేసేటప్పుడు, నువ్వు పాపమును ఎంత అసహించుకుంటున్నావు? నువ్వు అసహించుకున్నప్పుడు దాన్ని ఎంత దూరం పెడతావు? నువ్వు అసహించుకున్నావు అనుకున్న పాపము అది తీసుకొచ్చి నీ అల్మార్లో పెట్టుకోవుగా, అది తీసుకొచ్చి నీ జోబులో పెట్టుకోవుగా, దానికి దగ్గరగా నువ్వు పోవుగా. నువ్వు అసహించుకున్నప్పుడు దానికి దూరం పెట్టేస్తావు, నువ్వు దగ్గర రావు. అది నీకు ఆకర్షణీయంగా ఉండదు. నీకు ఫియర్ గాడ్. దేవుడు అంటే నీకు గౌరవం ఉందా? దేవుడు అంటే నీకు భక్తి ఉందా? దేవుడు అంటే నీకు ప్రేమ ఉందా? అది లేదంటే అగైన్ సేమ్ ప్రైడ్, గర్వం. ఈ గర్వం చాలా ప్రమాదకరమైన పాపం. ఈ గర్వం యొక్క ప్రమాదం అది మామూలు మాటల్లో దాన్ని వివరించడానికి వీలు కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో ఆరాధనలకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అందమంగా చేయబడిన లూసిఫర్ ఒక దయ్యంగా మారాడంటే ఈ గర్వం యొక్క ప్రమాదకరమైన పరిస్థితి ఎంత గొప్పదో మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. 3వ ఆజ్ఞ, దేవుడు అంటే భయం ఉండాలి, దేవుడు అంటే భక్తి ఉండాలి, దేవుడు అంటే గౌరవం ఉండాలి. అప్పుడు పాపమును అసహించుకుంటాం, పాపమును హేట్ చేస్తాం. పాపిని ప్రేమించాలి, పాపమును ద్వేషించాలి. ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 4వది, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. 6 దినాలు దేవుడు పని చేయమన్నాడు, 7వ దినాన అది విశ్రాంతి దినంగా చెప్పాడు. అంటే యాక్చువల్గా ఎందుకు విశ్రాంతి దినాన్ని పెట్టాడు అంటే దేవునితో టైం గడపని అర్థం. అది ఆదికాండము 2వ అధ్యాయం 1వ వచనంలో స్టార్ట్ చేస్తాడు. అంటే దేవుడు ఏదో అలిచిపోయినాడని దాని అర్థం కాదు. ఒక సిస్టమ్ పెట్టాడు. ఏమని సిస్టమ్ పెట్టాడంటే, నువ్వు 6 దినాలు నువ్వు పని చేయి, కానీ 7వ దినాన్ని మాత్రం నువ్వు రెస్ట్ తీసుకోవాలి. ఆ రెస్ట్ తీసుకున్నప్పుడు ఏం చేస్తావంటే నువ్వు నాతో గడపాలి. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే we find rest only when we spend time with God. దేవునితో సమయాన్ని గడుపుతున్నప్పుడు అక్కడనే మనకు విశ్రాంతి. ప్రయాసపడి భారం మోసుకుని సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. అంటే దేవునితో టైం స్పెండ్ చేయమన్నాడు.
ఈ టైంలో మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. దేవుని వాక్యానికి నువ్వు ఎంత స్థానం ఇచ్చావు? ఈ 12 నెలలు గడిచిపోయినాయి కదా! దేవుని వాక్యాన్ని ఎంత క్రమంగా నువ్వు స్టడీ చేశావు? నీ క్వైట్ టైం ఉదయాన్నే లేవంగానే వాక్యం ధ్యానం చేసే అలవాటు నీకుందా? ఎంత 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 ధ్యానం చేస్తావు? ఓ పారాగ్రాఫ్ సరిపోద్దా? ఓ 15 నిమిషాలు సరిపోద్దా? ఒక అరగంట సరిపోద్దా? ఈ బైబిల్ గ్రంథాన్ని, ఈ 66 పుస్తకాల్ని ఎన్నిసార్లు చదివావు? ఎంతకాలమైంది నువ్వు రక్షణ పొంది? దేవుని వాక్యానికి ఎంత స్థానం ఉంది? దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థనకి ఎంత ఎంత స్థానం ఇచ్చావు? నువ్వు ఆధ్యాత్మికంగా పురోగతి సాధించాలంటే, ఆధ్యాత్మికంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి పోలికలోకి నువ్వు రావాలంటే, నీకు దేవుని వాక్యం లేకుండా ఎట్లా సాధ్యమవుతుంది? దేవుని వాక్యం నువ్వు సొంతంగా ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడకపోతే, నువ్వు ఎలాగ సత్యాన్ని గ్రహిస్తావు నువ్వు? వాళ్ళు వీళ్ళు చెప్పింది ఎంతకాలం నువ్వు మేనేజ్ చేస్తావు? ఓ యూట్యూబ్‌లోనో లేకుంటే ఇంకెవరో వాళ్ళు వీళ్ళు పంపించినటువంటి మెసేజ్ ద్వారా ఎంతకాలం బతుకుతావు? నీ వాక్యాన్ని ఉదయాన్నే లేచి చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవునికి నీకు వ్యక్తిగతమైనటువంటి సంబంధం, సహవాసం ఉందా? నీ ప్రేయర్ లైఫ్ ఎలా ఉంది? మనం పరిశీలించుకోవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన స్థానము దేవుని వాక్యానికి ఇచ్చి, ప్రార్థనకి ఇవ్వాల్సిన ప్రార్థనా వాక్యం బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే వాక్యానికి విపరీతమైన టైం స్పెండ్ చేస్తారు. ప్రార్థనకు సరైన సమయాన్ని స్పెండ్ చేయాలి. కొంతమంది ప్రార్థనకు విపరీతమైన టైం కేటాయిస్తారు. వాక్యానికి సరైన సమయాన్ని కేటాయించాలి. వి నీడ్ టు స్ట్రైక్ బ్యాలెన్స్. ఎంతసేపు వాక్యం చదవాలో అంతసేపు వాక్యం చదవాలి. ఎంతసేపు ప్రార్థన చేయాలో అంతసేపు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే వాక్యము, ప్రార్థన దాని స్థానాల్లో ఉంటుందో, అప్పుడు ఆయన్ని సేవించడానికి దేవుడు తన కృపను మనకు ప్రాపర్ డైరెక్షన్ ఇస్తాడు. వాక్యము, ప్రార్థన లేకుండా డైరెక్షన్ ఎట్లా అర్థమవుతుంది? ఈ 12 నెలల జీవితాన్ని ఎలా గడిపావు నువ్వు? దేవుని ఒక డైరెక్షన్, దేవుడు నిన్ను డైరెక్ట్ చేస్తున్నాడా? నీతో నడిపిస్తున్నాడా? నీతో మాట్లాడుతున్నాడా? అసలు దేవునికి నీకు పర్సనల్ ఇంటిమేట్ ఫెలోషిప్ ఉందా? నువ్వు గుండె మీద చేయబెట్టుకొని చెప్పేంత దమ్ము నీకుందా? అవును, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. నాకు ఒక ప్రాపర్ డైరెక్షన్ నాకు దొరుకుతుంది. నాకు దేవుడు చెప్తున్నాడు, ఇది చేయొద్దు అంటున్నాడు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు, ఇలా ఉండమంటున్నాడు అని అటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ నీకు అర్థమవుతుందా? అటువంటి అనుభవానికి లేకపోతే వెరీ సారీ టు సే యూ ల్యాండ్ అప్ ఇన్ రాంగ్ ప్లేస్. మనకు వ్యతిరేకతలు చాలా ఉన్నాయి. మనలో ఉన్నటువంటి ఆ శరీరమే మనకు శత్రువు. మనకు బయట ఉన్నటువంటి లోకమే మనకు శత్రువు. ఈ లోకాధికారి అయిన సాతాను అని పడిపోయిన దూతలు మనకు శత్రువు. ఈ చుట్టూ శత్రువులు ఉన్నారు, మన లోపల శత్రువు ఉన్నాడు. కనుక దాన్ని అధిగమించగలిగినటువంటి దేవుని యొక్క హస్తము చేత నువ్వు గనక నడిపించబడకపోతే యూ విల్ బి అండర్ గ్రేట్ రిస్క్ అనే విషయాన్ని మరలా మీకు జ్ఞాపకం చేస్తాం. ఒకసారి దినాలు గడిచిపోయినాయి. ఇప్పుడు మనం పరిశీలించుకోవాలి, ఎట్లా ఉంది మన పరిస్థితి? వాక్యానికి ఎంత స్థానం ఇచ్చావు? నువ్వు ఎంతసేపు వాక్యం ధ్యానం చేశావు? ఈ 66 గ్రంథాలు ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథాన్ని ఎన్నిసార్లు ధ్యానం చేశావు? ఎంతకాలం మంది నువ్వు రక్షణ పొంది? ఈ 66 పుస్తకాలకు సంబంధించిన ఒక బ్రీఫ్ నోట్స్ నీ దగ్గర ఉందా? దేవుని యొక్క మనసు, దేవుని యొక్క సంకల్పములు, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము, దేవుని వాక్యం చక్కగా పొందుపరచబడింది. ఈ వాక్యము దేవుడు అక్కడ ఎలా మాట్లాడాడు, ఇక్కడ ఎలా మాట్లాడు, ఇక్కడ ఎలా మాట్లాడు, ఒక గ్రాఫిక్ పిక్చర్ నీకు లేకపోతే, ఒక బిగ్ పిక్చర్ నీకు లేకపోతే, నీకు లోకల్ కాంటెక్స్ట్ నీకు అర్థం కాదు. ప్రభు పట్టుకుని, ప్రభు క్షమించండి నాయన, ఈ దివ్యమైన వాక్యం మన సొంత భాషలో మనకు పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉపాధ్యాయానికి ఇచ్చాడు. ఈ వాక్యానికి ఇవ్వాల్సిన స్థలం నీకు ఇవ్వకపోతే యు ఆర్ అండర్ గ్రేట్ రిస్క్. నువ్వు ఆయన ఎలా సేవించాలి నీకు ఎలా తెలుస్తుంది? యూ కెనాట్ వర్క్, యూ డోంట్ నో. నువ్వు దేని సేవించాలి, ఎలా సేవించాలి, ఎంత సేవించాలి, ఏది ఎస్ అని చెప్పాలి, ఏది నో అని చెప్పాలి, నీకు ఎలా తెలుస్తుంది? మూడవది వ్యాలెట్. నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు నువ్వు దేవునికి ఎంత ఇచ్చావు? దేవునికి ఏమి ఇచ్చావు? ఎందుకంటే ఐ థింక్ ఇట్ ఈస్ బిల్ గ్రహాం అనుకుంటాను, ఆయన మంచి స్టేట్మెంట్ చెప్పాడు. నువ్వు కన్వర్ట్ అయినప్పుడు నీతో పాటు నీ పర్సు కూడా కన్వర్ట్ అవ్వాలట. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఏం జరుగుతుందంటే అన్ని సరెండర్ చేస్తావు. ప్రత్యేకంగా యువర్ రిసోర్సెస్, దేవునికి ఇచ్చిన రిసోర్సెస్ ని దేవుని కోసం బ్రతకడానికి ఏమాత్రం గర్వం లేకుండా దేవుని కోసం బ్రతకాలంటే దేవుని యొక్క వాక్యం నీకు కావాలి. వాక్యం ప్రార్థన ఉన్నప్పుడు, అంటే ఆరాధన అన్ని అందులో కలిసి వస్తాయి ఉన్నప్పుడు, దేవుని సేవించడానికి, ఆయన్ని వెంబడించడానికి నీకు ప్రాపర్ డైరెక్షన్ దొరుకుతుంది.
అప్పుడు దేవుడు నీకు ఇచ్చినవన్నీ కూడా దేవుని కోసం ఖర్చు పెడతావు. నీ కోసం ఏం దాచిపెట్టుకో. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. దేవుని కోసం పోగొట్టుకుంటే వాటిని సంపాదించుకుంటావట. దేవుని కోసం విడిచిపెట్టాలి. దేవుని కోసం కాదంటే అప్పుడు దేవుడు నాకు ఇదిలించి కుదిలించి ఇస్తాడట. లూకా సువార్త 8వ అధ్యాయం మాటలో చూస్తాం. వర్డ్, వర్క్ అండ్ వ్యాలెట్. విశ్రాంతి దినం అంటే దేవునితో స్పెండ్ చేసేటప్పుడు దేవుని కోసం ఎలా స్పెండ్ చేశావు, దేవుని కోసం ఎలా దేవుని సేవించావు, ఆయన కొరకు ఎలా సాక్షిగా ఉండగలిగావు, ఆయన సువార్తను ఎలా ప్రకటించగలిగావు. నువ్వు నీ వల్ల ఈ సంవత్సరంలో ఎవరైనా కొందరినైనా సరే నిత్య నరకం నుంచి తప్పించబడిన అనుభవం నీకుందా? ఎవరైనా చెప్పారా నీకు, అన్నా నువ్వు సాక్ష్యం చెప్పడం ద్వారా, అన్నా నువ్వు పరిచర్య చేయడం ద్వారా, ఇదిగో నేను తీర్మానం చేసుకున్నాను, నేను మారాను, నాలో కార్యం జరిగింది, యు ఆర్ బ్లెస్డ్ మీ, నీ పరిచర్య ద్వారా నేను చాలా దీవించబడ్డాను, థ్యాంక్ యూ ఫర్ యువర్ మినిస్ట్రీ అని ఎవరైనా నీకు చెప్పారా? అది 4వ ఆజ్ఞ. 5వది, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అంటే రిలేషన్షిప్. మొట్టమొదటి దేవునితో రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాడు. మొదటి 4 ఆజ్ఞలు. ఇంకా 5వ ఆజ్ఞ నుంచి ఆయన నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాటకి జవాబు మనం చూస్తాం. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. లిటరల్ గా ఈ మాట మనం ఫుల్ఫిల్ చేయాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఈ పని చేయాలి. అదే మాట అపోస్తలుడు పౌలు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం కూడా అన్నాడు. నీ తండ్రిని ఎలా చూసుకుంటున్నావు, నీ తల్లిని ఎలా చూసుకుంటున్నావు. ఈ దినాల్లో చాలా మంది ఏం చేస్తారు తెలుసా, వాళ్ళని తరిమేస్తున్నారు. వాళ్ళని అనాథ శరణాలకు తరిమేస్తున్నారు. వాళ్ళని దిక్కులేని వాళ్ళగా వాళ్ళు ఎలా అయిపోతున్నారంటే పిల్లలు రెక్కలొచ్చి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కనీసం నువ్వు టాబ్లెట్ వేసుకున్నావా, నీ ఆరోగ్యం బాగుందా, నువ్వు భోంచేసేవా, నీ పరిస్థితి ఎలా ఉంది అని పట్టించుకున్నాదు లేడు. ఒకప్పుడు రోజుల్లో ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవాళ్ళు, వాళ్ళని ఒకడు కాకుండా ఒకడನ್ನು చూసేవాళ్ళు. ఇప్పుడు అలాగే ఇద్దరు కానీ ముగ్గురు కానీ వెళ్ళిపోతున్నారు. పెళ్ళి అవ్వగానే, నేను ఉమ్మడిగా ఉండమని నేను చెప్పట్లేదు, నిజంగా వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పెళ్ళైన వెంటనే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళు బతకడం నేర్చుకోవాలి, అందులో డౌట్ లేదు. బట్ నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానిస్తున్నావు. ఏంటి సన్మానించడం అంటే, రిటైర్మెంట్ టైంలో చేస్తారు ఆ పని. రిటైర్మెంట్ టైంలో సన్మానించడం ఏం చేస్తారని నాకు పెద్ద స్టేజ్ చేస్తారు, కూర్చోబెట్టి ఆ భార్య భర్తలను వాళ్ళ చుట్టూ షాలు కుప్తారు, అందరు ఎదురుగా వాళ్ళని ఆనర్ చేస్తారు. వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ ఆనర్డ్ యువర్ మదర్, యువర్ ఫాదర్? దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీ పేరెంట్స్ ని నీకున్న రిలేషన్షిప్ ఎలా ఉంది? నీ స్పౌస్, నీ భార్య గాని నీ భర్త గాని నీ రిలేషన్షిప్ ఎలా ఉంది? మనం పరీక్షించుకుందాం. నీ పిల్లలతో నీకు సంబంధాలు ఎలా ఉన్నాయి? నీ ఇన్లాస్తో, నీ అత్తమామలతో, నీ బావమరుదులతో, నీ ఇన్లాస్తో నీకు రిలేషన్షిప్ ఎలా ఉంది? నీ ఇరుగు పొరుగు వారు అసోసియేట్స్ తో నీకు ఎలా ఉంది రిలేషన్షిప్? దేవుడు లవ్ గాడ్ అని చెప్పాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? లవ్ వన్ అనదర్ అంటున్నాడు. ఒకరినొకరు ప్రేమించుకోమంటున్నాడు. అది ముందు ఇంట్లో స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇంట్లో మన రిలేషన్షిప్ ఎలా ఉన్నాయి? కొంతమంది పేరెంట్స్ తో మాట్లాడరు. పేరెంట్స్ ని పట్టించుకోవడం కాబట్టి కనీసం మాట్లాడరు. కొంతమంది భార్య భర్తల మధ్యలో కూడా సంబంధాలు సరిగ్గా ఉండవు. బయటికేమో ప్రైజ్ దిలాడు. బయటకు చాలా అద్భుతమైన భక్తుల్లా కనబడతారు, కానీ లోపలేమో అగ్ని పర్వతాలు రగులుతూ ఉంటాయి. ఎంతకాలం ఇది? ఎప్పుడు సార్ట్అవుట్ చేసుకుంటారు? ఎప్పుడు వాటిని సార్ట్అవుట్ చేసుకుంటారు? ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? ఐఎమ్ రైట్, యు ఆర్ రాంగ్. అప్పుడు హూ ఇస్ రైట్, హూ ఇస్ రాంగ్ ఎవరు చెప్పాలి? వాక్యం చెప్పాలి. అందుకని క్రీస్తు కేంద్రంగా ఉన్న కుటుంబంగా ఉండాలి. భార్య భర్తల మధ్యలో ఎప్పుడైతే క్రీస్తు కేంద్రంగా ఉంటాడో, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఎప్పుడు క్రీస్తు కేంద్రంగా ఉంటాడో, మన ఇంటికి దేవుడు ఎప్పుడైతే అధిపతిగా, నాయకుడుగా, హోస్ట్ గా ఉంటాడో, గెస్ట్ కాదు. కొంతమంది బల దగ్గర, భోజనం బల దగ్గర గాడ్ ఈజ్ అవర్ గెస్ట్. గాడ్ ఈజ్ నాట్ యువర్ గెస్ట్, గాడ్ ఈజ్ యువర్ హోస్ట్. ఆయనే మన ఇంటికి యజమాని, ఆయనే మన ఇంటికి ప్రభు. ఆయన మన ఇంట్లో సమృద్ధిగా నివసించినప్పుడు దేవుని యొక్క సన్నిధి, ఉపదేదోము ఇల్లు ఎందుకు దీవించబడింది? ఆయన ఇంటివారు, ఆయన కలిగిన సమస్తమని మూడంతల ఆశీర్వాదం ఆయనకి ఎందుకు వచ్చిందంటే, బికాస్ దేవుని యొక్క మందసం ఆయన ఇంట్లో ఉంది. దేవుణ్ణి ఆరాధించే అనుభవం వాళ్ళకు ఉంది. వాళ్ళ ఇళ్లలో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి. వాళ్ళ ఇళ్లలో ఒకరికొరికి సంబంధాలు ప్రతి ఒక్కటి కూడా బికాస్ ఆఫ్ క్రైస్ట్, బికాస్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్.
మన ఇళ్లలో మన సంబంధాలు ఎలా ఉన్నాయి మనం పరిశీలించుకుందాం. లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్స్. ఒకవేళ ఎక్కడన్నా తేడాలు వస్తే మనం వెంటనే ఏం చేద్దామంటే ఇప్పుడే వెంటనే ఐఎమ్ సారీ అని ఈ కొత్త సంవత్సరం రాకమునిపే ఈ పాత సంవత్సరంలో సంగతులు సరి చేసుకొని కొత్త సంవత్సరంలో ఒక నూతనమైన విధానంలో ఇటు దేవునితో రిలేషన్షిప్, మనుషులతో రిలేషన్షిప్, దేవునితో ఫెలోషిప్, మనుషులతో ఫెలోషిప్, ఈ రెండు విషయాల గురించి నేను ఈ సమయంలో ఫోకస్ చేస్తా ఉన్నాను. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి, దేవునితో సహవాసం కలిగి ఉండటం ఏంటి, దేవునితో సమయం గడపడం ఏంటి, ఆ తర్వాత ఒకరితో ఒకరు మొట్టమొదటి ఎక్కడ ప్రారంభం అవ్వాలి, ఇంట్లో ప్రారంభం అవ్వాలి. మన రిలేషన్షిప్స్ ఎక్కడెక్కడ స్ట్రెయిన్ అవుతున్నాయో, ఎక్కడైతే స్ట్రెయిన్ అంటే ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడైనా గాయాలు ఉన్నాయా, ఎక్కడైనా మచ్చలు ఉన్నాయా, ఎక్కడైనా ఇంకా చెప్పుకొని ఉంటే వాటిని సెటరేట్ చేసుకోవాలి. ఒకవేళ మీ వల్ల కాకపోతే ఆ కుటుంబాల మధ్యలో పరిచర్య చేసే దైవసేవకులు ఉన్నారు, వాళ్ళని ఇంటికి పిలిపించుకోండి, వాళ్ళ కౌన్సిలింగ్ తీసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే ఎవ్వరికి చెప్పరు, చాలా డేంజరస్ అది. నీ కడుపులో నొప్పి ఉన్నప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? నీ కడుపులో నొప్పి ఉంటే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే అనాలిసిస్ చేసి కడుపు నొప్పి పోవటానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తాడు. అలాగే కుటుంబంలో సమస్యలు కనుక ఉన్నట్లయితే దాన్ని అలాగే చాప కింద పెట్టకూడదు, పెడితే అగ్ని పర్వతాలుగా పేలిపోతాయి. ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసుకోవాలి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమంటే గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ రిలేషన్షిప్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడ కూడా గర్వం ఉండడానికి వీల్లేదు. గర్వము ఎవరిలో అయితే ఉంటుందో వారి ఇళ్లలో ఒకరితో ఒకరు సహవాసం సరిగ్గా ఉండదు. గర్వం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే హోలియర్ దాన్ ద యాటిట్యూడ్ అంటారు. నేను నీకంటే భక్తిపరుణ్ణి, నేను నీకంటే జ్ఞానవంతుణ్ణి, నేను నీకంటే సత్యవంతుని, ఐఎమ్ బెటర్ దాన్ యూ అని చెప్పేవాళ్ళు వీళ్ళు. 6వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. ఈ నరహత్య చేయకూడదు అనే దాన్ని యేసుక్రీస్తు వారు ఆయన కొత్త నిబంధనలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వివరిస్తాడు. ఒక్క మాటలో చెప్పారంటే క్రోధం, యాంగర్. ద్రోహి అని చెప్పడానికి వీల్లేదట. నేను ఆ మాట చాలా క్లుప్తంగా చూస్తాను, ఎందుకంటే ఇవన్నీ వివరంగా మనం చూసుకుంటూ పోవాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి క్లుప్తంగా మనకు కావాల్సినటువంటి తలంపును చాలా క్లుప్తంగా చూసుకొని మనం ముందుకు సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనవునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎందుకు ఈ మాట అన్నా అంటే ఆ దినాల్లో శాస్త్రులు పరిశీలు ఏం చేసేవాళ్ళు అంటే ఉన్న వాక్యాన్ని కొంచెం మసాలా కలిపి ఇదిగో మేము చెప్తున్నాం ఇలా చేయండి అని, అందుకనే మీరు విన్నారు కదా అని అన్నాడు, మీరు చదివారు కదా అన్నట్లా, మీరు విన్నారు కదా ఎందుకన్నా అంటే వీళ్ళు మనుషుల మీద మోయే శక్యం కాని భారాలు మోపిస్తా ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎందుకైనా మంచిది కఠినమైన ఆలోచనలు ఉంటే అప్పుడు అట్లీస్ట్ ఒక 70% 60% వచ్చినా కానీ కొంచెం దగ్గరకు వస్తామని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని కలిపారు. వీళ్ళు ఆ ఏదైనా తోట ఆదికాండం 3వ అధ్యాయంలో ఆమె చేసింది అదే. ముట్టకూడదని దేవుడు చెప్పలే కదా, ముట్టకూడదని ఆమె చెప్పింది అన్నమాట. నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుడి మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనవును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనవును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనవును. కావున నువ్వు బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు నీ మీద నీ సహోదరుడికి విరోధం ఏమైనా ఉందని జ్ఞాపకం వస్తే నీ బలిపీఠం మీదట అర్పణను వదిలిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడవు, అటు తర్వాత వచ్చి అర్పణను అర్పించు. అర్పణ ఇంపార్టెంట్ కాదు, రిలేషన్షిప్ ఇస్ ఇంపార్టెంట్. దేవుడేమంటున్నాడు, నాకు నీ అర్పణ అక్కర్లేదయా, ముందు పోయి సెటిల్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎవరిని చూస్తే నీకు బాగా కోపం వస్తుంది, ఎవరు పేరు వినపడితే నీకు బగబగ మండిపోతావు. క్రోధం, యాంగర్. ముందు ప్రైడ్ అన్నాము, లవ్ వన్ అనదర్ లో నో రాత్. వీటిని సులువుగా చిక్కులు పెట్టి పాపాలు అంటారు. గర్వము సులువుగా చిక్కులు పెట్టే పాపం. రాత్ అంటే అర్థం ఏంటి, కోపమునకు మోతాదు మించితే ఉగ్రత అవుతుంది. యాంగర్, రాత్. దేవుడు కోప్పడతాడు. ఎందుకు కోప్పడతాడు? ఆయన పరిశుద్ధమైన వాడు కాబట్టి. ఇందులో హోలీ యాంగర్ ఉంది, రైచస్ యాంగర్ అంటారు. రైచస్ యాంగర్ ఈజ్ గుడ్. అయితే రైచస్ యాంగర్ వచ్చినప్పుడు పాపం చేయరు. అందుకనే పౌలు ఏమన్నాడు, మీరు కోప్పడండి కానీ పాపం చేయొద్దండి, సూర్యుడు అస్తమించే లోపల దాన్ని సెటిల్ చేసుకోండి అన్నాడు. ఎవరి మీద ఉన్నా నీకు కోపం ఉందా? నువ్వు ద్రోహి. ఇక్కడ ఏమన్నాడు, నిర్నిమిత్తముగా అని రాయబడింది. 1:22 అధ్యాయము సహోదరుని మీద బట్టి కింద నిర్నిమిత్తంగా అంటే విత్ రీజన్, వితౌట్ రీజన్, విత్ రీజన్. సో దేర్ ఈస్ యాంగర్ విత్ రీజన్. మనం దాని గురించి కాదు మనం మాట్లాడేది, వితౌట్ రీజన్, కారణం లేకుండా. ఎందుకంటే లోపల ఉంది.
నువ్వు ద్రోహి అంటానికి వీల్లేదు, వ్యర్థుడు అంటానికి వీల్లేదట. ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో మనకు లైసెన్స్ లేదు. ఒకవేళ కోపం వచ్చినా కానీ భార్య భర్తల మధ్యలో కానీ కుటుంబాల్లో కానీ ఒకరి విషయంలో కోపం వస్తుంది, దాన్ని చీకటికి అమ్మక మునిపే దాన్ని, ఎందుకంటే నిద్రపోయిన తర్వాత లేస్తామో లేదో మనకు తెలియదు. అది దాని అర్థం. ఎందుకు పౌలు మాట అన్నాడంటే రేపు పొద్దున వరకు పోస్ట్ పోన్ చేసుకోవడానికి వీల్లేదు. నిద్రపోయిన తర్వాత అటు వెళ్ళిపోవచ్చు కదా, చెప్పలేము. ఎంతో మంది అలా కూడా పోయారు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. భూకంపం మే రావచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు. ఎన్నిసార్లు జరగలేదు, ఎంతమంది జీవితాలు మనం చూడలేదు. కాబట్టి నరహత్య, నీవేం కత్తి తీసుకొని జనాలను పొడవలే, కానీ మాటలతో పొడుస్తారు. మాటలు కత్తుల్లాగా ఉంటాయి. కొంతమంది మాటలు పొడి చేసినట్టే ఉంటాయి. ఎలా ఉన్నాయి మన మాటలు? మనం మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? కత్తిపోటులాగా ఉన్నాయా? విషసర్పంలాగా ఉన్నాయా? మనుషుల్ని రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. కొన్నిసార్లు కుటుంబాల్లో ఒక ఆయన, నాకు చిన్న ఎగ్జాంపుల్ గుర్తుకొస్తుంది. ఒక ఆమె పోయి డాక్టర్ దగ్గరికి పోయిందండి. డాక్టర్ దగ్గరికి పోయి, సార్ మా ఆయనకి చాలా విపరీతమైన కోపం వస్తుంది సార్, ఆయన నన్ను బాగా కొడుతున్నాడు, ఇప్పుడు ఎట్లా, మా ఆయనకి ఏమైనా మందు ఉందని అడిగినాడు. ఆయన అంటే ఓకే, వెరీ సింపుల్, పని చేయమ్మా అని చెప్పి ఆయన దగ్గర ఉన్న ఒక లిక్విడ్ ఇచ్చాడంట. ఒక లిక్విడ్ ఇచ్చి, నువ్వేం చేస్తావంటే ఇది నోట్లో పొక్కురిచ్చుకో, నువ్వు ఉదయం లేచిన తర్వాత మీ ఆయన నీ భర్త ఆఫీసుకు పోయేంత వరకు అది నోట్లోనే పెట్టుకో, మళ్ళా నీ భర్త వచ్చిన తర్వాత మళ్ళీ నోట్లో వేసుకుని అది నోట్లో పెట్టుకో, దాన్ని తీయొద్దు, మింగొద్దు, ఉయ్యొద్దు. నువ్వు అట్లా 3 రోజులు ట్రై చేసి చెప్పు అంటే 4th డే పోయిందంట. ఏమమ్మా మరి ఎట్లా ఉందంటే, ఇప్పుడు బాగుంది సార్, నన్నేం కొట్టట్లేదు. ఎందుకు అంటే ఈమె నోరు ఎట్టాడుదంటే వాడిని రెచ్చగొట్టి, వాడిని పురికొల్పి, లేనిపోని మాటలని మీద దెబ్బలు తెచ్చు. మరి మనం మాట్లాడటం, అది భర్తే కావచ్చు, భార్య కావచ్చు, పేరెంట్సే కావచ్చు, పిల్లడే కావచ్చు. కాబట్టి మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఉప్పు వేసినట్లుగా ఉండాలి. మన మాట ఎలా ఉండాలి? కృపాసహితంగా ఉండాలని ఎఫెసీ పత్రిక చెప్తుంది. మన మాట యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు లూకాసు వార్త 4 దయగల మాటలు ఉంటాయి. గ్రేషియస్ వర్డ్స్. ఎలా ఉన్నాయి మన మాటలు? యాంగర్, కోపం రావడం తప్పు కాదు. కోపం వస్తే పాపం చేయకూడదు. అది 6వ ఆజ్ఞ చెప్తుంది. 7వ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. మన దేహంలో, రోమపత్రిక 6వ అధ్యాయం ఏమన్నా అంటే, మన దేహములను నీతి ఆయుధాలుగా ఆయన చేతిలో పెట్టాలంట. ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైచియస్నెస్ ఇంగ్లీష్ లో రాయబడింది. ఈ వ్యభిచారం అనేది చాలా ఘోరమైన పాపం. ఈ ఘోరం బైబిల్లో మనకు కొన్ని మోడల్స్ పెట్టాడు. దావీదుని పెట్టాడు. దావీదు దేవుని హృదయానుసారులైన వాడు. ఆయన బెత్షెబతో చేసిన పాపమును బట్టి ఎంత తెచ్చుకున్నాడో, ఆయన కుటుంబానికి ఎంత తెచ్చుకున్నాడు. మనకు తెలుసు కదా, సంసోను స్టోరీ మనకు తెలుసు. సంసోను స్టోరీ మనకేం చెప్తుందంటే, దేవుడు ఆయన ఒక స్పెషల్ పర్పస్ తో ఆయన పెట్టుకున్నాడు. ఈ ఫెయిల్డ్ అట్టర్లే, ఎందుకంటే వ్యభిచారం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన ఏమన్నా అంటే, వ్యభిచారం ఎక్కడ మొదలవుతుంది? నీ మైండ్ లో, నీ హార్ట్ లో మొదలవుతుంది. అందుకనే నీ చూపులు అన్నాడు. అంటే నువ్వు ఒక వ్యక్తిని చూసినప్పుడు ఏ దృక్పథంతో నువ్వు చూస్తావు, చూసినప్పుడు నీ సైట్ పవిత్రమైన. అందుకని యోబు అంటాడు 31వ అధ్యాయంలో, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. ఇప్పుడు ఈ టైంలో మనం నీకు కళ్ళిదిరి చూస్తే, ఎవరన్నా చూస్తే నీకు ఏదన్నా మోహపు చూపులు, లేక నీ కళ్ళ చేత అపవిత్రపరచబడుతున్నావా? కొంతమందికి అయితే అదే పనిగా పోర్నోగ్రఫీ చూస్తారు. కొంతమందికి అయితే టీవీలో ఓపెన్ చేస్తే అసభ్యమైన, అపవిత్రమైన వైపు చూస్తారు. ఒకసారి నేను ఫేస్బుక్ ఓపెన్ చేస్తే లేనిపోయిన దృశ్యాలు కనపడితే నేను బంద్ చేసి పడేస్తాను. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ గోయింగ్ త్రూ ఫేస్బుక్. స్టాప్ ఇట్. లేకపోయింది. నేను ఎందుకు అపవిత్రపరచబడాలి? అందుకనే నీ కన్ను, 2 కన్నులు కలిగి నరకం మీద, ఒక కన్ను పీకే అంటున్నాడు ఆయన. 2 చేతులతో కలిగి ఒక చెయ్యి నరికే అంటున్నాడు అభ్యంతరం అయితే. అంటే అంత కఠినమైన చర్య తీసుకోమంటున్నాడు. నీవేమన్నా వ్యభిచారం చేత అపవిత్రపరచబడ్డావా? ఎక్కువ శాతం బయటికి భక్తుల్లా కనపడతారు కానీ డ్యూయల్ లైఫ్ ఉంటుంది. డ్యూయల్ లైఫ్, సీక్రెట్ గా రహస్యంగా కథ నడిపిస్తా ఉంటారు వాళ్ళు. ప్రేమైన సోదరి సోదరులారా, పరిశుద్ధత దేవుడు కోరుతున్నాడు. దేవుడు కోరేది పరిశుద్ధత. పరిశుద్ధంగా లేకుండా ఎవరు ప్రభువును చూడరని బైబిల్లో రాయబడింది. వ్యభిచరించకూడదంటే వ్యభిచరించకూడదు అంతే. ఎలా వ్యభిచరిస్తారు? చూపుల ద్వారా, ఆలోచన ద్వారా. అదేమనుంటే ప్రభు పాదములు పట్టుకుని, ప్రభువా దయ చూపించయ్యా అని అడుగుతాం. లవ్ అన్నది ఒకరినొకరు ప్రేమిస్తే ఆ పని చెయ్యు. నో లస్ట్.
నో లస్ట్. దురాశ గర్భం ధరించి పాపం కంటుంది. లస్ట్, దురాశ. ఆశకు మించిన, మోతాదుకు మించినటువంటి ఆశనే దురాశ. మనం నిరాశ జీవులం కాదు, ఆశా జీవులమే. అయితే ఆశ దురాశ కావడానికి వీల్లేదు. ప్రభుని అడుగుదాం. ఎందుకంటే పాపమును జయించడానికి నా సొంత శక్తి సరిపోదు. అపొస్తలుడు పౌలు అంటాడు 7వ అధ్యాయంలో, నేను అసహించుకుంటున్నాను కానీ దాన్నే చేస్తున్నాను. నేను చెయ్యాలనుకుంటున్నాను, ఆ మేలు చేయలేకపోయినాను. అయ్యో ఈ దౌర్భాగ్యుణ్ణి ఎవరు సహాయం చేస్తారు అంటే 8వ అధ్యాయం 2వ వచనం రోమపత్రికలో అంటాడు, ఆత్మ యొక్క నియమము ఏం చేస్తుంది, నిన్ను ఆ శరీర నియమము, ఆ మరణానికి లోనైన నియమం నుండి నిన్ను తప్పిస్తుందంటుంది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు కృప చూపిస్తాడు. అది కనుక లేకపోతే నీ విశ్వాస జీవితం బేకారే కదా. మరి పరిశుద్ధంగా బతకాలి. నువ్వు ఎంత పరిశుద్ధంగా బతుకుతున్నావు, ఈ సంవత్సరం అంతట్లో ఇంకెక్కడన్నా కప్పి, ఇంకెక్కడన్నా ఒప్పుకోకుండా కొనసాగుతున్న పాపం విషయమే మనం సరి చేసుకుందాం. నో లస్ట్, నో లస్ట్. 8వది, దొంగిలకూడదు, దొంగిలకూడదు. 2వ కొరింథీ 2వ తెస్సలోనికీయులు అంటాడు, ఎవడైనా కష్టపడకపోతే, ఎవడైనా మామూలుగా భోజనం దగ్గర ఏమైనా మనం ప్రార్థన చేస్తాము, ప్రభువా ఈ ఆహారాన్ని దీవించని ప్రార్థన చేస్తాం కదా. మనం ఇంకొకటి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంటే, అసలు ఈ తిండి తింటా నేను యోగ్యుడినేనా అని. ఎందుకంటే ఎవడైతే కష్టపడకపోతే సోమరుగా ఉన్నవాడు తిండి తింటా నీకు వీల్లేదు అంటాడు 2వ తెస్సలోనికీయుల అపొస్తలుడు పౌలు. ఇప్పుడు అవన్నీ చూసుకుపోతే మనకు టైం సరిపోదు. ఎందుకు దొంగిలిస్తావు నువ్వు? నీకు తక్కువైంది. ఎందుకు తక్కువైంది? నీకు కష్టపడే అలవాటు నీకు లేదు. లేజినెస్, సోమర్తనం. ఇది సులువుగా చిక్కులు పెట్టే పాపం. నువ్వు కష్టపడి పని చేయడానికి ఇష్టపడరు. కొంతమంది భార్యలు ఇళ్లల్లో పని చేస్తారు, బయటికి వెళ్ళి కూడా పని చేసుకుని వస్తారు. వీళ్ళేమో ఈ దినమంతా టైం పాస్ చేస్తారు కూర్చుంటారు. లేజినెస్ అదేమైనా ఉందా? అది కూడా పాపానికి త్రోవ తీస్తుంది. లేజినెస్ లీడ్స్ టు హారిబుల్ సెన్స్. చాలా చాలా ఘోరమైనది లేజినెస్. దేవుని సేవ చేయరు, వాళ్ళు వాక్యం చదవరు, వారు ప్రార్థన చేసుకోరు, వాళ్ళు కష్టపడి పని చేయరు. దే డోంట్ వర్క్ హార్డ్. దే డోంట్ వర్క్ హార్డ్. 9వది, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము, నో బ్యాక్ బైటింగ్. ఇది చాలా చాలా దారుణమైనది. ఇది చాలా సంఘాలు, కుటుంబాలు నాశనం అవడానికి ఇది భలే కారణం. అంటే అర్థమైందంటే, ఏ వ్యక్తి గురించి, ఏ వ్యక్తి అయితే అక్కడ ఆబ్సెంట్ అయి ఉన్నాడో ఆ ఆబ్సెంట్ అనే వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటారు. బ్యాక్ బైటింగ్. అందుకని ఒక ప్రిన్సిపల్, ఏమిటా ప్రిన్సిపల్ అంటే, ఎప్పుడైనా సరే నువ్వు నెగిటివ్ మాట్లాడాలంటే నీకు దమ్ముంటే ఆ వ్యక్తి ముఖం మీదుగా మాట్లాడు. ఒకవేళ నువ్వు పాజిటివ్ చెప్పాలంటే, ఆ వ్యక్తిని గురించి గొప్పలు చెప్పాలంటే ఆ వ్యక్తి లేనప్పుడు చెప్పాలి. ఆ వ్యక్తి ఉన్నప్పుడు చెప్తే గర్వపడి అతను పడిపోయి నాశనం అయిపోయే అవకాశం ఉంది. వ్యక్తి లేనప్పుడు వ్యక్తి గురించినటువంటి మంచి విషయాలు చెప్పాలి. ఆయన చాలా మంచివాడండి, ఆయన మంచి భక్తిపరుడండి, ఆయన చాలా ప్రేమ గలవాడండి అని ఆయన గురించినటువంటి మంచి మాటలు చెప్పండి. ఆ వ్యక్తి లేనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యక్తి గురించి చెప్పే హక్కు మనకు లేదు. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలుకు, అబద్ధ సాక్ష్యం పలుకు. ఇట్స్ ఎ వెరీ వెరీ డేంజరస్ వన్. నో ఎన్వి. ఎందుకు పలుకుతారు? ఓర్వలేరు. అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, వాళ్ళ పగ ఉంటుంది, వాళ్ళకి ఓర్వలేని తరం ఉంటుంది. అంటే వాళ్ళకు ఉంది, వీళ్ళకి లేదు. కాబట్టి అది తట్టుకోలేక ఏం చేస్తారంటే అబద్ధ సాక్ష్యం పలుకుతారు, లవ్ పొందుతారు. చివరికి 10వది, చివరికి 10వది, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదని చెప్పెను. అంటే దేవుడు నీకు ఇచ్చింది అంత తృప్తి పడ్డా నేర్చుకోవాలి. దేవుడు నీకు ఇచ్చింది కనుక నువ్వు తృప్తి పడకపోతే నువ్వేం చేస్తావంటే, నువ్వేం చేస్తావంటే ఇతరులది నీకు ఆశిస్తావు. నీకు లేదు, అవతల వాళ్ళకు ఉంది. అప్పుడు దాన్ని ఏ విధంగా సరే దాన్ని నువ్వు సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. దాన్ని ఏమంటారంటే కవచెస్నెస్ అంటారు. కవచెస్నెస్ అంటే అర్థం ఏంటంటే, ఎంత ఉన్నా నీకు చాలదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. అపొస్తలుడు పౌలు ఏమన్నాడు తెలుసా? నేను కలిగిన దాంతో నేను తృప్తి పడ్డా. అందుకనే నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము చేయగలనంటే యాక్చువల్ మీనింగ్ ఏం తెలుసా? అంటే నన్ను బలపరిచే దేవుడు నాకున్నాడు కాబట్టి నాకున్న దాంతో తృప్తిగా ఉంటాను. అది దాని తాత్పర్యం. కవచెస్నెస్. నీకు ఆ తృప్తి ఉందా? నీకు తృప్తి లేని కారణం చేత ఓ అబ్బో అందరిని వాళ్ళని చూసి, వీళ్ళని చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి ఇంకా కావాలి, ఇంకా కావాలి. దేవుడు ఇచ్చిన దాంతో నువ్వు తృప్తి పడకపోతే నీకు ఎంత ఇచ్చినా నీకు తృప్తి ఉండదు. ఎంత ఇచ్చి అందుకనే ఇశ్రాయేలీయులు అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేసినంటే, మేము కూరగాయలు మేము ఏంటిది ఇది మన్నా, మేము అక్కడ అది తిన్నాము, ఇది తిన్నాము, ఇది కావాలి, అది కావాలని చెప్పేసి ఎప్పుడు సణుగుడు గొడుగుడు. ఏమిటంటే కంటెంట్మెంట్ లేదు, వాళ్ళ తృప్తి లేదు.
తృప్తి లేదు. దేవుని దూతల ఆహారం వారికి ఇచ్చినా కూడా వాళ్ళు తృప్తి లేకుండా వాళ్ళు వింటూ వచ్చారు. ఈ మాటలన్నీ మనము గుర్తు చేసుకుంటే అప్పుడు మనం సరి చేసుకునే అవకాశం ఉంది. ఒక్కసారి లిస్ట్ మీకు జ్ఞాపకం చేస్తాను. దీన్ని సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటారు. ఈ 10 ఆజ్ఞలను నేను ఈ రెండింటితో కంపేర్ చేశాను. 10 ఆజ్ఞలను కంపేర్ చేశాను. ఏంటి? గర్వము, దురాశ, లోభత్వము, అసూయ, రౌద్రము, తిండిబోతుతనము, సోమర్తనం. ఇంకా మీకు ఎక్స్టెండ్ చేయాలంటే ఆ మొదటి సమయలు 12:23లో సమయలు అంటాడు, మీకోసం ప్రార్థన చేయటం మానితే పాపం అంటాడు. దేవుడు నీకు ఒక బాధ్యత నీకు అప్పగించాడు. దేవుడు నీకు అప్పగించిన బాధ్యతలు గనక నువ్వు ప్రార్థన చేయకపోవడం పాపం చేసినట్టు లెక్కట. యాకోబు 4:17 ఏమంటాడంటే, నీకు ఒక మేలు చేయడం నీకు తెలుసు, నీవు చేయగలవు, చేయకపోవటం పాపం అంట. చూడండి, విశ్వాస జీవిత యాత్రలో ఎదిగే కొద్దీ పాపం యొక్క డెఫినేషన్ మారిపోతుంది. మామూలుగా పాపం అంటే ఏమంటాం? ఆజ్ఞాతిక్రమే పాపం అంటాం. నో, సంథింగ్ మోర్ దెన్ దట్. ఎరిగిన మేలు చేయకపోవటమే పాపం అంట. యాకోబు 2:9 ఏమంటాడంటే, పక్షపాతం చూపించడమే పాపం అంట. కొంతమందికి ఇది ఉంటుంది బాగా, మనోడైనా పక్షపాతం. మన బంధువేనా, మనోడైనా, మన జాతీయ, మన కులమా, మన ఊరుడా, పక్షపాతం. విస్తారంగా మాటల్లో దోషముండక మానదు అని బైబిల్. పొరుగు వారిని తిరస్కరించడమే పాపం చేయటం అంట. రిజెక్ట్ చేయటమే పాపం అంట. నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రం త్రోసివేయనని యేసు ప్రభువు సెలవిచ్చాడు. బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడమే పాపం అంట. 1 కొరింథీ 8:12 బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడమే పాపం. చివరిగా నేను 2-3 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. గెహజీ ఆయన కన్ఫెస్ చేశాడా? చేయలా. ఎక్కడ పోయావయ్యా అంటే, ఇక్కడే ఉన్నాను సార్. కుష్టి తెచ్చుకున్నాడు. ఆయన ఒక్కడే తెచ్చుకోవటం కాకుండా ఆయన కుటుంబానికి వచ్చింది. మీరు ఒక ప్రశ్న ఎందుకండి, మరి ఈయన కదా మోసం చేసింది, ఈయన కదా అబద్ధం చెప్పింది, ఈయన కదా కానిది ఆశించాడు, మరి వాళ్ళ ఫ్యామిలీకి ఎందుకు రావాలంటే ఈడేం చేశాడంటే పోయి ఇంట్లో దాచిపెట్టించాడు. పోయి ఇంట్లో దాచిపెడితే ఆయన భార్య ఏమన్నాను, ఏం చేసావు అది నేను చెప్తాను, ఎలిసా సార్ చెప్తాను, చెప్పొచ్చు కదా, పిల్లలు చెప్పొచ్చు కదా, చెప్పాల. అందుకని వీళ్ళతో పాటు వాళ్ళు కూడా గిఫ్ట్కి వచ్చేసింది. అననీయ సప్పీరా వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంతకే అని అంటే ఇంతకే అన్నారు, అక్కడే చచ్చిపోయారు వాళ్ళు. డినైడ్ కన్ఫెషన్ వల్ల వచ్చే ప్రమాదకరమైన పరిస్థితులు ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే డిలేడ్ కన్ఫెషన్. ఏంటి డిలేడ్ కన్ఫెషన్? ఆకాన్ అన్నాడు, నేను పాపం చేసింది నిజమన్నాడు. ఎప్పుడన్నాడు? లాస్ట్ లో అన్ని ఆయన ఫ్యామిలీ వన్ బై వన్ ట్రేస్ చేస్తే చివరికి వచ్చిన తర్వాత, పట్టబడిన తర్వాత అప్పుడు నేను పాపం చేశాడు. దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. అలాగే ఏశావు, ఆయన ఆపర్చునిటీ అయిపోయింది, టైం అయిపోయింది, కన్నీళ్లతో వెతుకుతున్నాడంట. ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్ అని రాయబడింది. కన్ఫెషన్, రైట్ టైం కన్ఫెషన్. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం ద్వారా నిన్ను సంధించినప్పుడు, నీ పాపములు బట్టబయలు చేయనప్పుడు వెంటనే కన్ఫెస్ చేసుకున్నావా? దేవుడు కృపగలవాడు, దేవుడు నీకు దయ చూపిస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మన ముందుకు తీసుకొచ్చాడు. దేవుడు మనతో చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని యొక్క సన్నిధిలో మనం సరి చేసుకుందామా, మనం చక్కదిద్దుకుందామా? ప్రార్థన చేసుకుందాం.